ఫ్లయింగ్ బోట్ కన్సల్టెన్సీ వాళ్ళు జాబ్ ఇప్పిస్తారని చెప్పి ఫేక్ చేశారు, స్కామ్ చేశారు, ఫ్రాడ్ చేశారు అని చెప్పి చాలామంది అమౌంట్ కట్టి వాళ్ళకి జాబ్స్ రాక, జాబ్స్ ఇప్పించక ఇంటర్వ్యూస్ పేరుతోటి మోసం చేశారని చెప్పి చాలామంది ప్రెస్ మీట్ కూడా పెట్టారు. చాలామంది విక్టిమ్స్ న్యూస్ ఛానల్స్ అప్రోచ్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా వరకు హైలైట్ అయింది ఈ ఇష్యూ. సో, దీని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం. సో, మాట్లాడిన తర్వాత డెఫినెట్‌లీ చాలామంది రెస్పాండ్ అయ్యారు విక్టిమ్స్. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెట్టారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పెట్టారు. సో, వాటి గురించి ఇక్కడ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫ్లయింగ్ బోట్ కన్సల్టెన్సీ డైరెక్టర్ సీఈఓ, ఆ కంపెనీ ఓనర్ సౌజన్య గారు. సో, ఆవిడ ఈ ఫ్లయింగ్ బోట్ కన్సల్టెన్సీ వాళ్ళకొక యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో చాలా వీడియోస్ వాళ్ళు ప్రైవేట్‌లో పెట్టేసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ సుమన్ టీవీలో పెట్టి ఎవరైతే వీడియోస్ వీడి మీద అడ్వర్టైజ్‌మెంట్స్ వాళ్ళు ప్లేస్ చేశారో, లేదా ఈవిడ ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళు యూట్యూబ్‌లో పెట్టుకున్నారో, ఆ వీడియోస్ కూడా ప్రైవేట్‌లో పెట్టినట్టున్నారు. సో, దానికి భయపడి పెట్టారా అంటే, మరి భయపడి పెట్టారు అనేంత ఫూలిష్‌గా మాట్లాడను గానీ, ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి తెలిసిన తర్వాత, అది మళ్ళీ ఓపెన్‌లో పెడితే వేరే వాళ్ళు ఇంకొంతమంది మోసపోయేదానికి ఛాన్స్ ఉంటది కాబట్టి, దాన్ని మేబీ ప్రైవేట్‌లో పెట్టారన్న ఒక పాజిటివ్ థాట్‌తోనే మనం ఉందాం ఎట్ ప్రెజెంట్ వరకి. కన్సల్టెన్సీ ఆఫీస్‌కెళ్ళి ఈవిడ మీద మాట్లాడారో, మా డబ్బులు మాకిచ్చేయండి అని అడిగారో, వాళ్ళ మీద తిరిగి ఈవిడ కంప్లెయింట్ ఇస్తున్నారు. కంప్లెయింట్లు ఇచ్చారంట. అండ్ డిఫమేషన్ కేస్ కూడా ఏసారంట. మమ్మల్ని ఇలా బద్నాం చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి ఏసారంట. సో, అలాంటిది మన మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో, మన మీద కూడా ఎఫెక్ట్ పడతదంటే, సో, డెఫినెట్‌లీ పడుద్ది మన మీద ఎఫెక్ట్. పడకుండా ఎందుకుంటది? సో, ఖచ్చితంగా మనం డబ్బులు కట్టిన బాధితులు తిరిగి క్వెషన్ చేస్తేనే కేసులు పెడుతున్నప్పుడు, సో, మనం ఎవరో కోన్‌కిస్క గొట్టంగాలము, ఇక్కడ అలా ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పి చెప్తే, మన మీద ఖచ్చితంగా మాట్లాడకుండా ఉంటారా? మన మీద ఖచ్చితంగా కేసులు లేకుండా ఉంటారా? ఏస్తారు. సో, వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటేనే మాట్లాడతాం. లేకపోతే మాట్లాడం గదా! ఏదైతే అదయింది. డబ్బులుంటే లాయర్‌ని పెట్టుకుంటాం. లేదంటే జైలుకెళ్ళి కూర్చుంటాం. బట్ తప్పు జరిగింది అని చెప్పి చాలామంది విక్టిమ్స్ బయటకొచ్చి మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ మనం రైజ్ చేయాలి. ఎందుకు వాయిస్ రైజ్ చేయాలి అంటే, మనం ఈ వ్యూస్ కోసమో, లేకుంటే డబ్బుల కోసమో కాదు, జెన్యూన్ కన్సర్న్ తోటి చేస్తున్నామని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అట్ ప్రెజెంట్ ఉంది మనకి. ఎందుకంటే లాస్ట్ టైమ్ 'నందూస్ వరల్డ్' విషయంలో వాళ్ళు పెద్ద 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 యూట్యూబర్లు కాబట్టి, సో, వాళ్ళ మీద మాట్లాడితే వాళ్ళకి అగైనెస్ట్‌గా మాట్లాడితే వ్యూస్ వస్తాయి కాబట్టి అందరూ మాట్లాడుంటారు. అలాంటివి చాలానే జరుగుతుంటాయి. వీధికొకటి, సందుకొకటి, గొంతుకొకటి జరుగుతానే ఉంటాయి. బట్ వాళ్ళన్నిటి గురించి కూడా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు గదా! మరి కేవలం 'నందూస్ వరల్డ్' మీద ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సేలబుల్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నారన్న వాళ్ళు చాలా మందున్నారు. సో, అందుకని ఇప్పుడు వీళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం. మరి లక్షల లక్షల రూపాయలు డబ్బులు కట్టేసిన తర్వాత, మీకు కావాలంటే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఎంత రిటర్న్ ఇస్తున్నారు? 5,00,000 కట్టినోళ్ళకి 1,5,00,000 రిటర్న్ ఇస్తున్నారు. అంటే 3,500,000 వాళ్ళు నష్టపోవాలా? మీకు డబ్బులిచ్చి 6 నెలలు వెయిట్ చేసి వాళ్ళు డబ్బులు నష్టపోవాలా? దానికి మీరు చెప్తున్న సమాధానం ఏంటంటే, మేము ఎవరైతే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారో అండ్ అటుపక్క ప్యానెల్ ఎవరైతే ఉంటారో, మేము చేసే కంట్రీస్ నెదర్లాండ్, ఫిన్లాండ్ అలా కొన్ని పేర్లు చెప్పారు. ఒక 5 కంట్రీస్‌కి చేస్తారని చెప్పి. ఆ కంట్రీస్ వాళ్ళకి మేము ఇంటర్వ్యూ ప్యానెల్ గాని, ఆ కంపెనీ వాళ్ళకి గాని మేము డబ్బులిచ్చాము అంటున్నారు. అసలు ఆ డబ్బులిచ్చేదేంటో నాకు అర్థం కాదు. ఇంటర్వ్యూకి డబ్బులిచ్చడం ఏంటండి? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్, ఆ వీసా ప్రాసెసింగో లేకుంటే అక్కడ ఆ లేబర్ యాక్ట్ ప్రకారం సో, ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలి అంటే, అక్కడ కంపెనీ ఆ గవర్నమెంట్‌కి ఎంతో కొంత డబ్బులు కట్టాలి గదా! సో, ఆ డబ్బులు కట్టడానికో, వాటికి ఎంతో కొంత ప్రాసెస్ అయినాయి, డబ్బులు ఖర్చయ్యాయి అంటే ఓకే. జస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే డబ్బులు కట్టడం ఏందండి? డబ్బులు ఎందుకు ఇవ్వరు వాళ్ళకి? అంటే మీరు ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఫెయిల్ అయిపోతే వాళ్ళకి 3,50,000 కట్ చేత్తరా? అసలు ఏమన్నా మీరు చెప్పే దాంట్లో ఏమన్నా ఒక అర్థం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో గూడా ఇలాంటివి చాలా మందికి ఫేక్ జాబ్స్ ఇప్పిస్తుంటారు. ఏంటి ప్రాసెస్ ఏంటి? ఒక జాబ్ ఇప్పిస్తా అని జెప్పి ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు సెల వ ఇంటర్ మ జస్ట్ లైక్ ఇంటర్వ్యూ ఉంటది నామకే వాస్తే. ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. మీరు ఆన్సర్ చెప్తారు. మిమ్మల్ని ఓకే జేస్తారు. మీకు ఆఫర్ లెటర్ వచ్చిద్ది. మీరు డబ్బులు కడతారు. ఇది ప్రాసెస్. అసలు ఆ ఇంటర్వ్యూ మీరు పెట్టిచ్చినందుకు, ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఫెయిల్ అయినందుకు డబ్బులు వాళ్ళకి మళ్ళీ తిరిగి డబ్బులడిగితే మీరు 1,50,000 ఇత్తరా? 3,00,000 ఇవ్వరా? 3,00,000 ఎవరికి కట్టారు? ఎందుకు కట్టారు? దేనికి కట్టారు? అని క్వెషన్ చేయటం తప్పా వాళ్ళు? మా డబ్బులు మాకిచ్చేయండి అని అడగటం తప్పా? వాళ్ళు పాపం ఏదో ఒక చోట వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని, సరే కొడుకు భవిష్యత్తు బావుంటదో, కూతురు భవిష్యత్తు బావుంటదో, లేదా నా భవిష్యత్తే బావుంటదో అని చెప్పి ఆళ్ళు మీ దగ్గర డబ్బులు కట్టి మీరేదో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి వాళ్ళు ఆశపడితే, మీరేం చెప్పారు? మేము మాక్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ చేస్తాము. దాని తర్వాత ఒక 10 ఇంటర్వ్యూస్ వరకు మీ మాటల్లోనే.
10 ఇంటర్వ్యూస్ వరకి మేము సపోర్ట్ చేస్తాము అని జెప్పారు. ఆ 10 ఇంటర్వ్యూస్ దాటిన తర్వాత ఒకవేళ అప్పటికి గూడా వాళ్ళు దాన్ని క్రాక్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీరు మాట్లాడారా? సో, మీరెక్కడ మాట్లాడలేదు. ఎంతమంది విక్టిమ్స్ మీకు డబ్బులు కట్టున్నారు? ఎంతమంది విక్టిమ్స్ భయపడుతున్నారు? నిజంగా జెన్యూన్ అయితే ఎవరైతే ప్రాసెస్ మాకొద్దు అని అనుకున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేయాలి గదా! సో, బేసిక్ అమౌంట్ ఎంతకు ఒక 5,000, 10,000 కట్టేసుకొని దాని తర్వాత జాబొచ్చిన తర్వాత మిగిలిన ఎన్ని లక్షలైతే అన్ని లక్షలు కట్టించుకుంటారా? అంటే లేదు. ముందు ఒక 5,00,000, 10,00,000 కట్టించుకుంటారు. కట్టించుకున్న తర్వాత మిగిలిన ఒక 10,00,000, 15,00,000 మళ్ళీ కట్టించుకుంటారు. లేదా మిగిలిన ఒక 5,00,000 మళ్ళీ కట్టించుకుంటారు. ఆ 10,00,000లో ఈ జాబ్ ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం అని చెప్పి ఇప్పించలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పించకూడదన్న మోటివే మీకుందనుకోండి. ఒక ఫ ఆ! అప్పుడు వాళ్ళు డబ్బులు తిరిగి అడిగారనుకోండి. మేము ప్రాసెస్ కోసం ఇంత ఖర్చు పెట్టాము కాబట్టి ఒక మీరు కట్టిన 10,00,000లో ఒక 7,00,000 మేము ఉంచుకొని 3,00,000 మీకు ఇస్తున్నాం అని చెప్పారనుకోండి. అది మీకు లాభమే గదా! కట్టినోడికి 10,00,000 కట్టినోడికి బొక్క. మీకు లాభమే గదా! సో, ఈ విధంగా గూడా మీరు చేసి ఉండొచ్చేమో అని చెప్పి చాలామంది విక్టిమ్స్ అనుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా అదే ఉంది. సో, నిన్న ఒక లేడీ ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయ్యి ఆవిడ డబ్బులు కట్టిన డాక్యుమెంట్స్, రిసిప్ట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కోసం ఇలా జరుగుతున్నప్పుడు మేము అక్కడ ఆఫీస్‌కెళ్ళాము. ఆఫీస్‌కెళ్ళినప్పుడు చాలామంది ధర్నా చేస్తున్నారు. మేము అక్కడ చూసాము. చూసినప్పుడు మాకు కొంచెం కంగారు అనిపించింది. దాని తర్వాత మేము ఆవిడని అడిగాము. మేము ప్రాసెస్ చేస్తాం అది ఇది అని చెప్పారు. నెక్స్ట్ వీక్ బుధవారం రోజు అట్లా రమ్మన్నారు. వస్తే ప్రాసెస్ లేదు, ఏం లేదు. మేడం గారు లేరు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికో వెళ్లారు. ప్రాసెస్ అది ఇది ఏమి అని చెప్తే, "నువ్వు ఆ రోజు వచ్చావు గదా! అక్కడ వాళ్ళెవరో వచ్చి గొడవ చేసినప్పుడు నువ్వు గూడా వచ్చావు గదా! సో, నీ మీద కూడా కేస్ పెడతాను. నువ్వు ఎక్కడ చెప్పుకోవాలో అక్కడ చెప్పుకో" అని చెప్పి అన్నారంట. ఖచ్చితంగా ఇది 'నందూస్ వరల్డ్' వాళ్ళు ఎంత పెద్ద స్కామ్ జేశారో, సో, వీళ్ళు గూడా అలాగే చేశారని చెప్పి విక్టిమ్స్ మాట్లాడుతున్నప్పుడు చాలామంది న్యూస్ ఛానెల్స్ ఈ న్యూస్‌ని కవర్ చేస్తున్నప్పుడు బయటకొచ్చి మాట్లాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కదా! ఎందుకంటే విక్టిమ్స్ డబ్బులు పోగొట్టుకున్నారు. రూ. 1, రూ. 2 కాదు. సో, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆ ఇష్యూల గురించి నేను మాట్లాడను. ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ ఈ పర్సను చాలా క్లారిటీగా చెప్పిందేంటంటే ఇంకొంతమంది ఇంకో డౌట్‌లేందంటే అసలు స్కిల్ సెట్టే లేనప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తాయనుకుంటున్నారు? మీరు ఏమి పీకలేనప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు అప్లై చేసుకోవడం, వాళ్ళ డబ్బులు కట్టడం కూడా తప్పే గదా! అంటే ఈవిడేం చెప్తున్నారంటే 10థ్ క్లాసు, ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ ఇప్పిస్తానంటున్నారు. ఇప్పుడు 10థ్ క్లాసు, ఇంటర్ చదివిన వాళ్ళు కోడింగ్‌లు, డీకోడింగ్‌లు ఆ! చెయ్యరు కదా! వాళ్ళు డెవలప్‌మెంట్‌లు, సర్వర్ యాక్సెస్‌లు, హ్యాకింగ్‌లు, ఎథికల్ హ్యాకింగ్‌లో వాళ్ళు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినోళ్ళేం కాదు గదా! వాళ్ళు. సో, 10థ్ క్లాస్, ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ ఇప్పిస్తున్నారంటే ఏమి ఇప్పిస్తారక్కడ? స్వీపర్ జాబ్సో, లేకుంటే అటెండర్ జాబ్సో, లేకుంటే డెలివరీ బాయ్ జాబ్సో, లేకుంటే బాటా షోరూమ్‌లోనో ఎక్కడ ఏదో ఒక షోరూమ్‌లోనో అక్కడ సేల్స్ బాయ్స్ గానో, సేల్స్ వుమెన్స్ గానో, సేల్స్ గర్ల్స్ గానో పెడతారక్కడ. సో, అక్కడ పెట్టినా గూడా ఇక్కడొచ్చే డబ్బుల కంటే అక్కడొచ్చే డబ్బులు చాలా తేడా ఉంటది. వేరియేషన్ ఉంటది. మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సో, బేసిక్ ఎంతో ఖర్చు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10,00,000 ఖర్చు పెట్టి అక్కడికెళ్తే వాళ్ళు సంవత్సరంలో 40,00,000 సంపాదించుకుంటారు. ఏంటి? జస్ట్ ఒక సేల్స్ మ్యాన్‌గా పనిజేస్తూనే. 40,00,000 దాకా సంపాదించుకోవచ్చు. మరి అలాగ 30,00,000 ఎక్కువ సంపాదించుకునే దానికి ఛాన్స్ ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు సో, డబ్బు మనకి 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు. మనకి వేరే కంట్రీస్‌లో జాబ్ వస్తది. దట్టు మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు అన్న యాడ్ వాళ్ళకి సుమన్ టీవీలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వడంలో తప్పేముందండి? తప్పేముంది దాంట్లో అసలెక్కడ తప్పు లేదు. అండ్ వాళ్ళు చూపిచ్చే ఉద్యోగాలు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చూపిస్తారని కూడా చెప్పట్లేదు. 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా మేము ఉద్యోగం ఇప్పిస్తామని 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ జాబ్ ఇప్పిచ్చుద్ది? ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఏ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్ దొరుకుద్ది? ఇండియాలో అయినా గాని, వేరే కంట్రీస్‌లో అయినా? దట్టు ఫేక్ డాక్యుమెంట్స్ పెడుతున్నారా? లేదు కదా! 10థ్ క్లాస్, ఇంటర్ చదివిన వాళ్ళకి స్పెషల్‌గా వేరే జాబ్స్ ఉంటాయి. ఆవిడ చెప్తుందేంటంటే 2,00,000 దగ్గర నుంచి సో, 5,00,000 పైన వరకు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్న రేంజ్‌లో చెప్తున్నారావిడ. పర్ మంత్ అంటున్నారు. పర్ మంత్ అంటున్నారావిడ. మరి. సో, ఎవరు అప్రోచ్ అవ్వకుండా ఉంటారు చెప్పండి? బరాబర్ అప్రోచ్ అవుతారు. సో, ఇక్కడ ఎడ్యుకేషన్‌తో ప్రాబ్లమ్ లేదు. బేసిక్ ఎడ్యుకేషన్ 10థ్ క్లాస్ ఉంటే దానికి తగ్గ జాబ్ గూడా ఇప్పిస్తానంటున్నారు వాళ్ళు వేరే కంట్రీస్‌లో. సో, ఓకేనా? అండ్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ జాబ్సే కాదు. క్లియర్? సో, కాబట్టి ఇక్కడ తప్పు విక్టిమ్స్ వైపు ఉందా? అంటే విక్టిమ్స్ వైపు తప్పేం లేదు. సో, 10థ్ క్లాస్ చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారు. బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ బేసిక్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతదంటున్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్. అలాంటి ఫైల్సే మేము తీసుకుంటున్నాం అన్నారు. మరి అలాంటి ఫైల్స్ తీసుకుంటా అన్నప్పుడు అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా చాలా మందున్నారు. మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోనే మీకు అర్థమవుతది. దానికి మీరేమంటున్నారు? సో, ఈవిడ చెప్పిన ఇంటర్వ్యూలో ఒకటి మాట ఏంటంటే, మేము దానికోసం బ్యాక్ ఎండ్ ఒక టీమ్ పెట్టుకున్నాము. వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. ట్రైన్ చేసిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ క్రియేట్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్వ్యూస్ క్రియేట్ చేస్తాం అని చెప్పారు. మరి ఇంత జరిగిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు అన్ని ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నా
చేస్తున్నారు అని వాళ్ళకి తెలిసిన తర్వాత, మీరు వేరే మీరు వాళ్ళకి జాబ్ ఇప్పిద్దాము అనుకుంటున్న ఇంటర్వ్యూ ప్యానెల్‌ని మీరు ఎలా వీళ్ళని నమ్మి మీరెలా ఇంటర్వ్యూ ప్యానెల్‌కి మీరు డబ్బులు కడతారండి? వీళ్ళని చూస్తే మీకు అర్థమవుతది కదా! వీళ్ళకంత సీన్ లేదని. వీళ్ళకంత సీన్ లేదన్నప్పుడు మీరు బేసిక్ ఇంగ్లీష్ కూడా మాట్లాడకపోతే, కనీసం నోరు కూడా తెరవకపోతే, మేము జాబ్స్ ఇప్పించలేము అని మీ నోటితో మీరే అన్నారు కదా! వల్ల కావట్లేదని చెప్పి మీ మాక్ ఇంటర్వ్యూస్‌లో. మరలాంటి వాళ్ళకి మీరు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి డబ్బులెలా కడతారు? లేదు మేము ట్రైన్ చేసాం కాబట్టి, మిమ్మల్ని ఇంత కష్టపెట్టాం కాబట్టి కట్టించుకుంటారు డిపాజిట్ అమౌంట్ ఒక 5,000 10,000 ఎంట్రీ ఫీస్ కింద, రిజిస్ట్రేషన్ ఫీస్ కింద. సరే అవి తీసుకున్నారంటే ఓకే. ఎందుకంటే మీ ఎంప్లాయీస్ వాళ్ళని ట్రైన్ చేయడం కోసం కష్టపడ్డారు కాసేపు అనుకుందాం. అంతేగాని లక్షలు, లక్షలు మేము వాళ్ళకి కట్టేసామని ఎలా కడతారండి డబ్బులు? అసలు వీళ్ళు వచ్చి రాంగానే మీరు వాళ్ళు వెంటనే డబ్బులు కట్టేసేదానికి మీకెందుకు ఆ బ్యాక్ ఎండ్ ట్రైనింగ్‌లు అవన్నీ? ఫస్ట్ అతన్ని ప్రాపర్‌గా ట్రైన్ చేసి ఎందుకంటే క్వెషనియర్ కూడా మీరే ఇస్తా అంటున్నారు. ఆ క్వెషనియర్‌లో 70% వాళ్ళు ఆ క్వెషన్స్ అడుగుతారంటున్నారు. మరి అలాంటప్పుడు క్వెషనియర్ 70% అన్నప్పుడు లేట్ అయితే వాళ్ళకే లేట్ అయితది. చాలామంది విక్టిమ్స్ బయటకొచ్చి చెప్పిందేంటంటే, వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ నార్మల్ ఇండియన్ యాక్సెంట్ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు తప్పితే, ఆ కంట్రీ తాలూకు యాక్సెంట్ తోటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు లాంగ్వేజ్ అని చెప్పి చెప్తున్నారు. దట్ మీన్స్ మాక్ ఇంటర్వ్యూస్‌ని మీరు ఒరిజినల్ ఇంటర్వ్యూస్‌గా మీరే అలా కండక్ట్ చేసి యూ ఆర్ ఫెయిల్, యూ ఆర్ ఫెయిల్, యూ ఆర్ ఫెయిల్ అని చెప్పి మీరే మెయిల్స్ పంపిస్తున్నారేమో. ఎందుకంటే ఎవరైతే విక్టిమ్స్‌కి మెయిల్స్ ఎళ్తున్నాయో మీరు లెవెల్ 1 క్రాస్ చేశారని లేదా మీరు లెవెల్ 1లో ఫెయిల్ అయ్యారని మీ ఫ్లయింగ్ బోట్ కన్సల్టెన్సీ ద్వారా మాత్రమే మెయిల్స్ వస్తున్నాయి వాళ్ళకి. మీరు మిడిల్ వేర్‌గా ఉంటున్నట్టున్నారు. ఓకేనా? మీరు మిడిల్ వేర్‌గా ఉంటున్నప్పుడు కంప్లీట్‌గా వీళ్ళకి ఆఫర్ లెటర్ వీళ్ళ చేతికొస్తే మాత్రమే డబ్బులు తీసుకోవాలి మొత్తం. ఎందుకు వీళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు అక్కడ ఎంప్లాయీ కింద వాళ్ళని ట్రీట్ చేస్తారు కాబట్టి, వాళ్ళ కంట్రీస్‌లో వాళ్ళ గవర్నమెంట్‌కి వాళ్ళేమైనా టాక్సెస్ పే చేయాలనుకున్నా, లేదా ఒక ఎంప్లాయీని వీళ్ళు హైర్ చేసుకోవాలనుకున్న ఇండియన్ ఎంప్లాయీని, దానికి తగ్గ ఫార్మాలిటీస్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలనుకున్నా గానీ, ఎప్పుడు ఒక ఆఫర్ లెటర్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే జరుగుతాయి గానీ, ఆఫర్ లెటర్ క్రియేట్ చేయకుండా, ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకుండా ముందు నుంచి ఆ ప్రాసెస్‌లేవి జరగవు కదా! అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాని చోట మీరు 5,00,000 కట్టిన వాళ్ళకి కేవలం 1,50,000 డబ్బులు వెనక్కి తిరిగేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి అలా తిరిగిచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10 మంది 13,00,000 30,00,000 పోగొట్టుకున్నట్టే గదా! అండ్ మీ దగ్గరికొచ్చి మాట్లాడుతుండుంటే మీరు వాళ్ళ మీద కేస్ పెడతాం అనడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫూలిష్ థింగ్ అండి. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకున్నోళ్ళుంటారు. వాళ్ళకి బాధుంటది. ఆ బాధలోనో, భయంలోనో, కోపంలోనో ఒక మాట మాట్లాడతారు ఒక్కొక్కసారి. జారుతారు గూడా. మీరు దాన్నొక అడ్వాంటేజ్‌గా తీసుకొని, మీరు దాన్నొక లూప్ హోల్‌గా తీసుకొని, అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడే విధంగా, అలా మాటలు వాళ్ళు జారే విధంగా మీరు వాళ్ళని ప్రవోక్ చేసి, మీరు ఏమి కనీసం వాళ్ళు మీతో మాట్లాడడానికొచ్చేప్పుడు మీరు కనీసం మాట్లాడకుండా ఇక్కడి నుంచి ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి నేనసలు మీతో మాట్లాడను అని మీరంటే, డబ్బులు కట్టినోళ్ళు చూస్తూ ఊరుకుంటారా అండి? ఊరుకోరు గదా! దాన్ని మీరు అడ్వాంటేజ్ కిందగా తీసుకొని, దాని వీడియోస్ తీసుకొని, మీరు దాన్ని కోర్ట్‌లో కేస్ ఫైల్ జేసి, మమ్మల్ని ఇలా కొట్టడానికొచ్చారు, మమ్మల్ని ఇలా తిట్టడానికొచ్చారు అని మా కంపెనీ గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారని జెప్పి, నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారని జెప్పి మీరు డిఫమేషన్ కేస్ వేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు విక్టిమ్స్‌ని క్లియర్‌గా మీరు వాళ్ళ వీక్‌నెస్‌తోని మీరు ఆడుకున్నారు. అంతే కదా! చాలా మంది విక్టిమ్స్ ఉన్నారండి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నానో ఒక ఇద్దరు, ముగ్గురు వాళ్ళు పాపం చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది ఓపెన్‌గా మా పేర్లు చెప్పినా పర్లేదు, మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ మీరు చూపించినా పర్లేదు అంటున్నారు. ఇంకొంతమంది పాపం వాళ్ళు క్లియర్‌గా కట్టిన డబ్బులు ఎవ్రీథింగ్ చూపిస్తున్నారు. రిసిప్ట్‌లు అన్నీ చూపిస్తున్నారు. సేమ్ పక్కన విక్టిమ్స్‌వి ఎలా ఉన్నాయో రిసిప్ట్‌లు వీళ్ళు కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చాలామంది ఇళ్లల్లో తెలియకుండా అంటే స్టూడెంట్స్ కొంతమంది జాబ్స్ కోసము ఇంట్లో వాళ్ళకి తెలియకుండా యూకేకెళ్ళి అంటే వేరే కంట్రీస్‌కెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అన్న ఆశ వాళ్ళకి ఉంటది గదా! జాబ్ చదువు అయిపోయిన తర్వాత. అలాంటి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ అప్పులు చేసి వీళ్ళకి డబ్బులు కట్టిన వాళ్ళు గూడా ఉన్నారు. "అన్న ప్లీజ్ మా పేర్లు చెప్పొద్దు." ముస్లిమ్స్ అబ్బాయి ఒక అబ్బాయి. "అన్న ప్లీజ్ నా పేరు చెప్పొద్దు. వద్దన్నా. కాకపోతే మీకు అన్ని ప్రూఫ్స్ పెడతారన్న. నేను గూడా మోసపోయానన్న" అని చెప్పి అతను చెప్తున్నాడు. క్లియర్‌గా చెప్తున్నాడక్కడ అతను. ప్రూఫ్‌లు గూడా ఉన్నాయి అతనివి. నా దగ్గర అతను చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇలా కూడా ఉన్నవాళ్ళు చాలామందున్నారు. ఇలా ఉండేవాళ్ళు గూడా ఉంటారని చెప్పి తెలిసే మీరిలా చేస్తున్నట్టున్నారు. అండ్ ఈ 'నందూస్ వరల్డ్' వాళ్ళు చేసిన దానికి, వీళ్ళు చేసిన దానికి పెద్ద తేడా ఏం లేదు. 2 ఒకటే. కాకపోతే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి అది హైలైట్ అయింది. మీడియాలో కనీసం ఒక 10 రోజులు, 15 రోజులు పెద్ద చర్చ జరిగింది వాళ్ళ మీద. ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయిందది. బట్ ఇదేంటంటే వీళ్ళంత సెలబ్రిటీస్ కాదు కాబట్టి ఎక్కువ మంది రీచ్ రావట్లేదు. దట్ టూ ఈ మాత్రం రీచ్ వచ్చిందన్న, ఈ మాత్రం కొద్దో గొప్పో చూసారన్న కారణం ఏందంటే, వీళ్ళు సుమన్ టీవీ వాళ్ళకి యాడ్ ఇవ్వటం వల్లే ఇలా జరిగింది. మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి విక్టిమ్స్ ఎంతమందైతే ఉన్నారో ప్లీజ్ అంతమంది బయటకొచ్చి మాట్లాడండి. లాస్ట్ టైమ్ 'నందూస్ వరల్డ్' వాళ్ళ విషయంలో చాలామంది
మాట్లాడారు తప్పితే కేసెస్ ఫైల్ చేయలేదు. ఎప్పుడైతే కేసెస్ ఫైల్ అయ్యాయో సో, అప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువుందనమాట. ఇప్పుడు గూడా ఈ ఫ్లయింగ్ బోట్ కన్సల్టెన్సీ వాళ్ళు నిజంగా మిమ్మల్ని మోసం చేశారు. మీ డబ్బులింక తిరిగి రావు. మీకింక ఉద్యోగాలివ్వరు అని మీరు బలంగా నమ్ముతుంటే, మీ డబ్బులు పొయ్యాయని మీరు గట్టిగా అనుకుంటుంటే, సో, మీరు గూడా కంప్లెయింట్ లాడ్జ్ చేయండి. సో, మీరు గూడా ఆ ఎఫ్ఐఆర్ నంబర్స్ తోటి, ఎఫ్ఐఆర్ కాపీస్ తోటి సో, మీరు గూడా బయటకొచ్చి మీరు గూడా ప్రెస్ మీట్‌లు పెట్టండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ చాలామంది ఆల్రెడీ యూకేలోనే ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళక్కడ కేస్ ఫైల్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులొస్తాయని చెప్పి చాలామంది కామ్‌గా ఉన్నారు. బట్ ఇక్కడున్న విక్టిమ్స్ ఈ ఇష్యూలో చాలామంది ఇండియాలోనే ఉన్నారు అట్ ప్రెజెంట్ ఇంకా. సో, కాబట్టి మీరందరూ ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారో అంతమంది కేస్ ఫైల్ చేయండి. కంప్లెయింట్ ఫైల్ చేయకుండా ఎంత మాట్లాడినా గాని సోషల్ మీడియాలో ఉపయోగం ఉండదు. ఓకేనా? మీరు కంప్లెయింట్స్ ఫైల్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ ఏమన్నా మీ దగ్గర ఉంటే సో, ప్లీజ్ మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను. ఎంసీ రివ్యూస్ అండర్‌స్కోర్ అఫీషియల్ అని ఉంటది. సో, మీరు సెండ్ చేయండి. సో, ఇంకా ఎఫ్ఐఆర్ కాపీస్ చూసి ఇంకా మనం చాలా గట్టిగా మాట్లాడదాం. ఎందుకంటే మాట్లాడే వాళ్ళకి గూడా ప్రూఫ్‌లుండాలి కదా! సో, ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ మేము మాట్లాడుతున్నాము అని చెప్పి మేము గూడా చెప్పుకోవాలి గదా! సో, కాబట్టి ప్లీజ్ ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుంటే ప్లీజ్ ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ సెండ్ చేయండి. లేదు ఎవరైనా లేదు ఇంకా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అనుకుంటే, కంప్లెయింట్ ఇవ్వలేదనుకుంటే, సో, మీరు కంప్లెయింట్ ఇవ్వండి. సో, కంప్లెయింట్ ఇస్తేనే దానికొక శాంటిటీ అనేది ఉంటదనమాట. సో, కంప్లెయింట్ లాంటివి ఏమి లేకుండా ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే. ఓకేనా? సో, ఇది నేను చెప్పదలుచుకుంది. సో, మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే సో, ఇంకా మీ ప్రూఫ్‌లేమన్నా ఉంటే సో, ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి. మనం ఫర్దర్‌గా వీడియోస్‌లో మాట్లాడుకుందాం ఈ ఇష్యూ గురించి. ఎందుకంటే సో, తల్లి బిడ్డ న్యాయం. వాళ్ళు తప్పు చేసినప్పుడు నందూస్ వాళ్ళు మనం ఎట్లయితే మాట్లాడామో, సో, వీళ్ళంత పెద్దగా తెలియకపోయినా గానీ విక్టిమ్స్‌కి నిజంగా అన్యాయం జరిగిందన్నప్పుడు సో, డెఫినెట్‌లీ మన ఛానెల్ నుంచి మనం క్వెషన్ చేయడం జరుగుతుంది. దానికి ఎంత రీచ్ వచ్చుద్ది, ఎంత రీచ్ రాదు అనేది మనకు సంబంధం లేదు. మన చేతుల్లో లేదు కూడా. ఓకేనా? జై హింద్.